बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. దివ్య ప్రీతముని కృపా విశేషం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యతని ప్రభువు నాకు ఇచ్చినందుకు వారికి జై బాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మీ అందరితో పాలు పంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జై బాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమం ప్రారంభం సమయం మొట్టమొదటిగా నమో మెహర్ బాబా ప్రార్థన గీతాన్ని మెహర్ రజనీ గారు చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. మెహర్ రజనీ గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎవరాది మానవుడో, ఎవరాది పురుషుడో, ఎవరాది సద్గురువో, ఎవరు సర్వోన్నతుడో, ఆ దివ్య ప్రీతముని, ఆ ప్రేమ సుందరుని చరణ పద్మములకి చిరుకాంక అంకితం. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర సకల చర జగదూతార, సకల చర జగదూతార నమో బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో బాబా అవతార్, నమో దేవ దేవా జౌహారులివే శ్రీ మెహేరు బాబా, జౌహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూపా, మహిని జనించిన మానవ రూపా ఇహ పరానంద జీవనమేవ, ఇహ పరానంద జీవనమేవ భవ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిష మార్గము అంతరింపగా, హరిష మార్గము అంతరింపగా అవ్య మోక్షం అనుగ్రహింపుము నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదూతార, సకల చరాచర జగదూతార నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అండి మెహర్ రజని గారు. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో మన ప్రీతముని ఈ దర్బార్కు ఆహ్వానించినందుకు మీకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదామండి. మొట్టమొదటిగా
జ్యోతి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సిహెచ్ లక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. అవతార్ జై బాబా. మెహర్ బాబాకి జై. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిరా. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిరా. సచ్చిదానందమయుని ప్రేమ పొందుతూ సత్య ప్రేమ సందేశము సారమందుతూ చేయి చేయి కలిపి చేయు బాబా నామము. చేయి చేయి కలిపి చేయి బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిరా. కనులలోని కరుణ చూడు కరుణామయిన్. కరుణాంతరంగ మెహరు ప్రేమ సాగరం. కనులలోని కరుణ చూడు కరుణామయిన్. కరుణాంతరంగ మెహరు ప్రేమ సాగరం. చేయి చేయి కలిపి చేయి బాబా నామము. చేయి చేయి కలిపి చేయి బాబా నామము. మరువలేనిది బంధం మెహరు దర్శనం. మరపురాని సంబంధం బాబా సంగమం. మరువలేనిది బంధం మెహరు దర్శనం. మరపురాని సంబంధం బాబా సంగమం. చేయి చేయి కలిపి చేయి బాబా నామము. చేయి చేయి కలిపి చేయి బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. బాబా కొంగు విడువకుండా సాగిపోవగా బాధ్యతలను మరువకుండా సన్యసించగా చేయి చేయి కలిపి చేయు బాబా నామము. చేయి చేయి కలిపి చేయు బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిరా. మెహరు బాబా స్మరణ చేయరా మదికి హాయిగా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికి జై బాబా. మూర్తి గారు జై బాబా. అనేక ధన్యవాదాలు మీకు. జయ బాబా అండి. జ్యోతి గారు చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా శ్రావ్యంగా మీరు పాడినందుకు జయ బాబా. ఇప్పుడు లక్ష్మి గారిని, సిహెచ్ లక్ష్మి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జయ బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే. మెహరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో. ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో. తరగరాని తపనలన్నీ
సమసిపోయాయి సన్నిధిలో మెహరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీపైన నా ప్రేమ మెహరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాననే రాక ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాననే రాక అగోచరులైన నిన్ను కొలిచే నీదు ప్రేమికులను గొనుమా మెహరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. అందరికీ జై బాబా. జయ బాబా అండి. లక్ష్మి గారు చాలా చక్కటి సంకీర్తన, మీరు అంత చక్కగా శ్రావ్యంగా పాడినందుకు మీకు జయ బాబా. ఇప్పుడు లక్ష్మి గారు, సత్యవోలు లక్ష్మి గారు, మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత జేహెచ్ నాగలక్ష్మి గారు, జి నాగమణి గారు, వైదేహి గారు సిద్ధంగా ఉంటారు. సత్యలక్ష్మి గారు. జయ బాబా. జిహెచ్ నాగలక్ష్మి గారు, మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత జి నాగమణి గారు సిద్ధంగా ఉంటారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా జ్ఞానులకు ఒక జాతి కలదని చాట నేర్పితివా జ్ఞానులకు ఒక జాతి కలదని చాట నేర్పితివా జాతి కారణమా జ్ఞానికి నీతి కారణమా జాతి కారణమా జ్ఞానికి నీతి కారణమా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా కులములో ఘన కులము నీదని కులుకుటది తగునా కులములో ఘన కులము నీదని కులుకుటది తగునా కులము కారణమా పావన గుణము కారణమా కులము కారణమా పావన గుణము కారణమా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా మతము మారిన దేవుడొకడని గతము మరువకుమా మతము మారిన దేవుడొకడని గతము మరువకుమా
మతము కారణమా మానవ మమత కారణమా మతము కారణమా మానవ మమత కారణమా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా దేవుడేడని అంతులేని దేశమేగితివా దేవుడేడని అంతులేని దేశమేగితివా లేస మెరుగవు శ్రీ మెహరుని దేవుడని అనవా లేస మెరుగవు శ్రీ మెహరుని దేవుడని అనవా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అన్నయ్య. థ్యాంక్ యూ బాబా. అందరికి జై బాబా. జయ బాబా తల్లి, చాలా చక్కటి సంకీర్తన. అంత చక్కగా మీరు పాడినందుకు జయ బాబాలు. ఇప్పుడు జి నాగమణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత వైదేహి గారు సిద్ధంగా. జయ బాబా. జై బాబా. జి నాగమణి. జయ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. మెహరుని నామం తీయగా ఆలాపించుము హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా మెహరుని నామం తీయగా ఆలాపించుము హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా శ్వాసాగిపోవునాడు స్మరణే మెహరుగా శ్వాసాగిపోవునాడు స్మరణే మెహరుగా తల్లిగా తండ్రిగా సర్వం తానుగా తల్లిగా తండ్రిగా సర్వం తానుగా మెహరుని నామం తీయగా ఆలాపించుము హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా ప్రేమయే తానుగా ప్రేమనే పంచగా ప్రేమకే వసునిగా ప్రేమవతారునిగా ప్రేమయే తానుగా ప్రేమనే పంచగా ప్రేమకే వసునిగా ప్రేమవతారునిగా వెలసిన మెహరుని స్మరణయే చాలని వెలసిన మెహరుని స్మరణయే చాలని పదే 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 గ్రహించగా మెహరుని నామం తీయగా ఆలాపించుము హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా నామమే గీతమై నామమే ధ్యానమై నామమే సర్వమై నామమే గమ్యమై నామమే గీతమై నామమే ధ్యానమై నామమే సర్వమై నామమే గమ్యమై మెహరనే నామము మధురము ఆ నామము మెహరనే నామము మధురము ఆ నామము పదే 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 ధ్వనించగా మెహరుని నామం తీయగా ఆలాపించుము హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా శ్వాసాగిపోగునాడు స్మరణే మెహరుగా తల్లిగా తండ్రిగా సర్వం తానుగా మెహరుని నామం తీయగా ఆలాపించుము హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా హాయిగా
తీయగా అంతా పాడగా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి మూర్తి గారు. జై బాబా. జయ బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన మీరు అంత చక్కగా పాడారు. ఎందుకంటే మనం చిన్నప్పుడు మనం చదువుకున్న చదువుల పాటలు అవి కూడా పాడినట్టుగా అనిపించింది. అంత చక్కగా పాడారు. మీకు జయ బాబా కదా. ఇప్పుడు వైదేహి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందుకోని మెహరుని కొంగుని అందుకుని నీతోనే బ్రతుకు సాగని అందుకోని అవతారుడవని నమ్మితిమయ్యా ఆనందముతో కొలిచితమయ్యా అవతారుడవని నమ్మితిమయ్యా ఆనందముతో కొలిచితమయ్యా మనసున నిన్నే నిలపితిమయ్యా మనసున నిన్నే నిలిపితిమయ్యా మాంతరంగాన కొలువుండవయ్యా అందుకోని మెహరుని కొంగుని అందుకొని నీతోనే బ్రతుకు సాగని అందుకోని సేవా త్యాగము చేయగలేము స్వార్థము అహము వీడగలేము సేవా త్యాగము చేయగలేము స్వార్థము అహము వీడగలేము ప్రేమించుటయే తెలియని మాకు ప్రేమించుటయే తెలియని మాకు నీ కొంగు నందించి ఆతుకోవయ్యా అందుకోని మెహరుని కొంగుని అందుకొని నీతోనే బ్రతుకు సాగని అందుకోని నిశ్చల భక్తితో నిన్ను కొలిచేలా నిర్మల ప్రేమతో నిన్ను సేవించేలా నిశ్చల భక్తితో నిన్ను కొలిచేలా నిర్మల ప్రేమతో నిన్ను సేవించేలా నీ రూపమునే మనసున నిలిపి నీ రూపమునే మనసున నిలిపి నీ చరణములే శరణంటిమయ్యా అందుకోని మెహరుని కొంగుని అందుకొని నీతోనే బ్రతుకు సాగని అందుకోని మెహరా పాతునా నిన్ను దర్శించి నీ ప్రేమను మాతో కొనిపోయేలా మెహరా పాతునా నిన్ను దర్శించి నీ ప్రేమను మాతో కొనిపోయేలా దీవించు మమ్ముని బిడ్డలమయ్యా దీవించు మమ్ముని బిడ్డలమయ్యా నీ కొంగు నందించి అభయమీయవయ్యా అందుకోని మెహరుని కొంగుని అందుకొని నీతోనే బ్రతుకు సాగని అందుకోని. జై బాబా అండి మూర్తి గారు.
మా వైదేహి గారు విజయబాబా అమ్మ చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా శ్రావ్యంగా పాడినందుకు మీకు జయబాబాలు. ఇప్పుడు మారుతి ధనలక్ష్మి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జయబాబా అమ్మ. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. వేదా నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలో వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. నిరతము నీ సేవ నీ చేయగ దీవించి, నిరతము నీ సేవ నీ చేయగ దీవించి, అనుభవింపచేయుమా ఆనందలేశము. అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలో వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, ముని జన వందిత ముల్లోకరంజిత. ముని జన వందిత ముల్లోకరంజిత. మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట. మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట. అనుభవింపచేయుమా ఆనందలేశము. అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలో వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, హే మోక్షదాయక వర్ణించలేరెవరు నీ దివ్య లీలా. వర్ణించలేరెవరు నీ దివ్య లీలా. కరుణతో పాలించి కామితమీడేర్చుమా. కరుణతో పాలించి కామితమీడేర్చుమా. అనుభవింపచేయుమా ఆనందలేశము. అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలో వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా. అంకుల్ మీకు జై మెహర్ బాబా. జయ బాబా తల్లి, చాలా చక్కటి సంకీర్తన. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదం. అటువంటి సంకీర్తన మీరు అంత అద్భుతంగా పాడారు. మీకు జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు మరి సంకీర్తనలు ఇక్కడతో సమాప్తమయ్యాయి. మనం సమయానికి వద్దం కాబట్టి సమయం కూడా దగ్గర పడింది. మల్లాది శారద గారు కూడా ఆన్లైన్ లో ఉన్నారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ బాబా గురించి 4:55 వరకు వారిని చెప్పవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి శారద గారు. జై బాబా అండి.
జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. ఇవాళ అన్ని మనందరికీ తెలిసిన విషయాలే, అందులో మీలాంటి పెద్దలందరికీ తెలిసిన విషయాలే అయినా మరి నన్ను మాట్లాడమని అడిగారు కాబట్టి నాకు తెలిసిన బాబా విషయం ఒకటి మీతోటి షేర్ చేసుకుందామని ఇవాళ డిసైడ్ అయ్యాను. అది ఏమిటి అంటే పునశ్చరణ. ఇవన్నీ కూడా మాటి మాటికి మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం. ఎందుకంటే ఒకసారి చదివినా కూడా ఒకసారి గుర్తుండదు, ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా అవి బాబా విషయాలు కాబట్టి అది ఎప్పుడు బాగుంటాయి. అయితే బాబా అనేక సార్లు చెప్పారు. ఏం చెప్పారు? మీరు నన్ను విశ్వసించండి, నా కొంగు గట్టిగా పట్టుకోండి, జాతకాలు అవన్నీ పక్కన పడేయండి అని చెప్పారు. జాతకాలు చూపించుకోవడం, దానికోసం వాళ్ళేదో రెమెడీస్ చెప్తే అవి చేయటం, ఆ పూజలు చేయటాలు, ఆ ఖర్చు పెట్టటాలు అవన్నీ చేయకండి అని అనేక సార్లు అనేక మంది విషయంలో బాబా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి తెలిసిన దీనా తలాతి విషయంలో ఆవిడ పెళ్ళైన మన్నాడే ఆవిడ ఆడబడుచు ఇద్దరు, వాళ్ళిద్దరూ ఒక కూర్చొని ఉంటే జ్యోతిష్కుడు రావడం, ఆ వీధిలో కూర్చొని ఉంటారు వాళ్ళు వరండాలో. ఆ జ్యోతిష్కుడు పోతూ పోతూ వీళ్ళ దగ్గరికి రావడం, వీళ్ళ చేతులు చూపించుకుంటారు. హస్త సాముద్రికం చూపించినప్పుడు అతను మీకు చాలా పెద్ద విపత్తు రాబోతోంది అది ఇది అని చెప్పి, దానికి ఇలా పూజ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్తే, వీళ్ళు మేము ఎక్కడ చేస్తాం, మీరే చేయించండి అని అడిగినందుకు అతను డబ్బులు అడిగితే ఆ డబ్బులు కూడా ఎంతో కొంత వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ డే బాబా దర్శనానికి వెళ్తారు వీళ్ళిద్దరు, భార్య భర్త. అసలు భర్త వెళ్ళినప్పుడు బాబా అడుగుతారు, ఆ దీనాన్ని తీసుకురా, దీనా రాలేదేమిటి అని అడుగుతారు. సరే ఆవిడ వస్తుంది, వచ్చాక ఏం జరిగింది, నిన్నేం జరిగిందో చెప్పు అని అడుగుతారు. ఏం జరిగింది అని అడిగినప్పుడు 10 సార్లు అడిగాక ఆవిడ గుర్తొస్తుంది. నిన్న ఇలా జరిగింది బాబా, జ్యోతిష్కుడు వచ్చాడు, ఈ రకంగా జరిగిందంటే అప్పుడు బాబా గట్టిగా కోపడతారు ఆవిడని. ఎప్పుడు కూడా నువ్వు చేయి చూపించటాలు, జాతకం చూపించటాలు చెయ్యకు, నా దీనిలో ఉన్నారు మీరందరూ, నా రక్షణలో ఉన్నారు, నా దీంట్లో ఉన్నారు కాబట్టి అవన్నీ పక్కన పడేయండి. మీ గ్రహాలన్నిటినీ టీలో కలుపుకొని తాగేస్తాను నేను అని చెప్పారు బాబా. మీ గ్రహాలు ఇవన్నీ కూడా నా టీ కప్ లో కలుపుకొని తాగేస్తాను టీలో నేను అని చెప్పారు. అంత గట్టిగా చెప్పారు. సరే, ఆ విషయంగా కొన్ని జరిగినటువంటి విషయాలు బాబా దగ్గర, బాబా ఉండగా బాబాతో పాటు ఉన్న వాళ్ళకి జరిగిన విషయాలు మనం చూద్దాం ఏమున్నాయి అనేది. అయితే ఐవి డ్యూస్ మనందరికీ తెలిసిన ఆవిడే. హౌ ఏ మాస్టర్ వర్క్స్ అనే పుస్తకం రాశారు ఆవిడ. చాలా గొప్ప గ్రంథం అది. ఆ హౌ ఏ మాస్టర్ వర్క్స్ అని రాసిన ఆవిడ, అందులో ఆవిడ రాసింది ఇలా జరిగిన విషయం అన్నమాట. ఆవిడ ఏం రాశారంటే, మనకి జ్యోతిష్యంలో మంచి ఇంట్రెస్ట్ ఉండేది ఆవిడకి. భారతీయ జ్యోతిష్య శాస్త్రానికి అరేబియన్ అమెరికన్ జ్యోతిష్య శాస్త్రాలకి డిఫరెన్స్ తెలుసుకోవాలని చెప్పి ఆవిడకి కోరిక ఉండేదిట. అయితే ఢిల్లీ దగ్గరలో హెచ్ఆర్ అని ఒక మంచి జ్యోతిష్కుడు ఉన్నాడని చెప్పి ఆవిడకి తెలుస్తుంది. తెలిసి ఆవిడ ఏం చేస్తుంది, ఈ జ్యోతిష్య శాస్త్రంలో ఇంట్రెస్ట్ బాగా, అందులో ఉన్న టెక్నికాలిటీస్, ఆ అరేబియన్ దానిలో వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి, ఇండియన్ దానికి ఏంటి, వీళ్ళు ఎలా చూస్తారు, వాళ్ళు ఎలా చూస్తారు, ఇవన్నీ ఆవిడకి కొంచెం ఇంట్రెస్ట్. అయితే ఈ హెచ్ఆర్ అనే ఆయన ఉన్నాడు ఢిల్లీలో అని తెలుస్తుంది. ఈ హెచ్ఆర్ గారి దగ్గర భృగు సంహిత మూల గ్రంథ ప్రతులు ఉన్నాయని కూడా ఆవిడకి తెలుసుకుంటుంది. అంటే అవి నాడి అంటారు చూసారా, అలాగనమాట. అందులో జాతకాలు, అందరి జాతకాలు ఉంటాయని చెప్పి నమ్ముతారు. అయితే కేవలం 4 కాపీలు మాత్రమే ఉన్నాయి భృగు సంహిత ఇండియాలో. అందులో ఇంకొక బొంబాయిలో ఎవరి దగ్గర ఉంది అని చెప్పి ఆవిడకి 1947లో తెలుసుకుంటుంది.
అయితే ఇది భృగు సంహిత అనేది ఒక గ్రంథం కాదు, ఒక పుస్తకం కాదు, విడివిడి పత్రాలు. పత్రాలు అంటే పేపర్స్ అన్నమాట. అంటే అప్పట్లో రాసినటువంటి పత్రాలు. అయితే ఈ హెచ్ఆర్ ఢిల్లీలో ఉన్న హెచ్ఆర్ దగ్గర ఒక పెద్ద పెట్టెలో ఉంది అని చెప్పి తెలుసుకొని ఆవిడే అతన్ని కాంటాక్ట్ చేస్తుంది. కాంటాక్ట్ చేసి ఆయన తీస్తాడు. తీసి అవి చాలా నలిగిపోయి మసి పట్టిపోయి ఉంటాయి. ఆయన దగ్గరికి వెళ్తుంది ఈవిడ. ఆ కూతురు జాతకం అడుగుతుంది. ఆయన ఏం చేస్తాడు, జాగ్రత్తగా తీసి ఆవిడ పేరు ఆ ఆ చార్మి అన్న ఆవిడ కూతురు పేరు, ఆవిడ జాతకం తీస్తాడు బయటికి. తీసి వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళ సిస్టము అన్ని మనం ఏమి చెప్పొద్దని చెప్తారట వాళ్ళు. మేము చెప్తాం, మీ 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 తల్లిదండ్రుల పేర్ల దగ్గర నుంచి మేము చెప్తాం అని చెప్పి వాళ్ళు చెయ్యి ఒక ముద్ర తీసుకుంటారు. హస్తం ముద్ర ఒకటి తీసుకొని ఆ హస్తం ముద్ర పెట్టి పట్టి జాతకం తీస్తారు. మీ పేరు కూడా చెప్పక్కర్లేదు, కేవలం మీ అరచెయ్యి ఇది ఇవ్వండి అని చెప్పి ఒక ముద్ర తీసుకుంటారు అన్నమాట. ఒక ఇమేజ్ తీసుకుంటారు. తీసుకుని అలాంటి దాన్ని తీస్తారు. మళ్ళీ వాళ్ళు బయటికి తీసి పేరు దగ్గర చెప్తారు. ఆమె పేరు, ఆమె తల్లిదండ్రుల పేరు, ఆవిడ ఎప్పుడు పుట్టింది, ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఎప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు పెళ్ళవుతుంది, ఎప్పుడు భర్త ఏం చేస్తాడు, ఇవన్నీ విషయాలు కూడా చెప్తారన్నమాట. ఆ రకంగా అతను ఏం చేస్తాడు, ఈవిడ జాతకం ఈవిడ చెయ్యి ముద్ర తీసుకొని ఆవిడ పుట్టిన దగ్గర నుంచి 80వ ఏడు ఆవిడకి 87 వచ్చే వరకు, చార్మియన్కి 80 years వచ్చే వరకు జాతకం మొత్తం చెప్పేస్తాడు. అయితే అన్ని కూడా అప్పటి వరకు జరిగినవన్నీ కూడా కరెక్ట్ గా చెప్పాడు అతను. అప్పటికి ఆవిడ వయసు చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి అప్పటికి. సరే ఇదంతా ఆవిడ తర్వాత ఏం చేస్తుందంటే బాబాకి లెటర్ రాస్తుంది, ఈ రకంగా నేను చూపించుకున్నాను అని చెప్పి. రాసేసరికి ఆవిడకి తర్వాత మణి దగ్గర నుంచి మళ్ళీ రిప్లై వస్తుంది. ఏమని వస్తుంది, ఆ లెక్కలో ఇలా ఉందిట, మీరు జ్యోతిష్కుని కలవడం బాబాకి నచ్చలేదు. బాబాకి అత్యంత సన్నిహితురాలుగా ఉంటూ వారి రక్షణలో ఉన్న మీరు జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించడం సరికాదు. ఆయన సంరక్షణలో ఉన్న మన యొక్క కర్మలను పూర్తిగా తొలగించకపోయినా కర్మానుభవాల్ని త్వరితగతిని అనుభవింపజేసి తొలగింపజేస్తారు. మనం కాలబద్ధులం, ఆయన కాలాతీతుడు. ఎన్నో జన్మల కర్మబంధాలు ఆయనకు తెలుసు. మనకు ఉన్నటువంటి కర్మబంధాలన్నీ బాబాకు తెలుసు. అందుచేత బాబాకి అర్పించుకున్న మిమ్మల్ని మీరు అర్పించుకున్నారు కదా, సాధారణ మానవుల వలె మంత్రతంత్రాలని ఆశ్రయించకూడదు. అత్యంత అరుదైన బాబా సహవాస సాన్నిధ్యాలు లభించిన మనం కాలగతినే మార్చగలిగిన అవతారునికి అర్పించుకున్నప్పుడు మన కర్మబంధాలను ఆయనే సరిచేస్తాడు. మంత్రతంత్రాలతో మనకు అసలు పనే లేదు. మీకు జ్యోతిష శాస్త్రం అంటే ఆసక్తి ఉండవచ్చు, కానీ దానిలో కొట్టుకుపోరాదు అని చెప్పి మణి దగ్గర నుంచి ఆవిడకి లేఖ వచ్చింది. మనకి బాలనాటు కూడా చెప్తాడు. ఏమని చెప్తాడు, డివైన్ గ్రేస్ ప్రిసీడ్స్ లా ఆఫ్ కర్మ. డివైన్ గ్రేస్, భగవంతుని కృప, ఆ దివ్య కృప ఉంటే కనుక లా ఆఫ్ కర్మాని కూడా అది ఓవర్టేక్ చేస్తుంది. అంటే మన లా ఆఫ్ కర్మ ప్రకారం మనకు జరగాల్సిన దాన్ని కూడా అది తొలగింపజేయచ్చు, లేకపోతే తగ్గించవచ్చు డివైన్ గ్రేస్ ఉన్నప్పుడు. సో ఆ డివైన్ గ్రేస్ కోసం మనం ప్రయత్నించాలి తప్పితే ఆయన రక్షణలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు. ఈ ఈ ఈ ఆసక్తి ఉన్నా కూడా దానిలో మునిగిపోకూడదు, దానిలో కొట్టుకుపోరాదు అని చెప్పి ఇక్కడ మణి చెప్తోంది. ఈ రకంగా ఆ లెటరు ఈవిడ ఐవో జ్యూస్ అందుకుందన్నమాట మణి దగ్గర నుంచి. అప్పుడు ఆవిడ చెప్తుంది మళ్ళీ ఆ బుక్ లోనే, ఈ హౌవే మాస్టర్ వర్క్స్ బుక్స్ లో ఇవన్నీ రాసింది ఆవిడ. బాబాని అవతారం పురుషునిగా విశ్వసించి ఆశ్రయించినప్పుడు మనం దేనికి వ్యాకులపాటు చెందనవసరం లేదు. మేధోపరమైన విశ్వాసం కంటే ఆత్మపరమైన దృఢ విశ్వాసం కావాలి. బాబా వారి సహవాసం మనకు
అట్టి దృఢ విశ్వాసం కలిగిస్తుంది అని చెప్పి మణిజ నాకు రాసింది అని ఆవిడ ఈ గ్రంథంలో పేర్కొన్నారు. ఈ రకంగా ఆ ఐవిఓ జ్యూస్ కి ఈ రకంగా జరిగిందనమాట. అతను చెప్పింది కరెక్టే కావచ్చు, జ్యోతిష శాస్త్రం కూడా కరెక్టే కావచ్చు. కానీ ఇక్కడ మణి ఏమంటున్నారు, మనల్ని మనం బాబాకి అర్పించుకున్నప్పుడు ఇంకా ఇవన్నీ అవసరం లేదు, ఆయనే చూసుకుంటాడు అని చెప్పి దీనికి తార్కాణంగా ఆవిడ చెప్పిన మాటలకి మనకి అనేకం కనబడతాయి. అందులో ఒకటేంటంటే ఛాంజీ జీవితం చూస్తే ఆయన బాబా దగ్గరికి 1924లో వచ్చాడు. ఛాంజీ మొదట్లో ఎలా వచ్చాడు, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో వస్తాడంటే అతను ఆ సమయంలో చాలా బాధలో ఉంటాడు. ఆ చౌపట్టి బీచ్ లో ఉంటాడు, బాంబేలో చౌపట్టి బీచ్ లో కూర్చొని ఉంటాడు. అతను వెయిట్ చేస్తుంటాడు, అందరూ వెళ్ళిపోయాక సముద్రంలో మునిగిపోవాలి అని చెప్పి వెయిట్ చేస్తున్న సమయం అది. ఎందుకు అంత ఆ రకమైనటువంటి డిప్రెషన్ లోకి వెళ్ళాడు అంటే అతనికి జీవితంలో జరిగిన విషయాలు. అతను 1892లో నవంబర్లో ముంబైలో జన్మించాడు. అతను ఒక పార్సీ. సరే, మంచిగా చదువుకున్నాడు, షార్ట్ హ్యాండ్ టైపింగ్ అన్ని నేర్చుకున్నాడు. తర్వాత కొన్ని రోజులు పని చేశాడు, కొన్నాళ్ళు జర్నలిస్ట్ గా పనిచేశాడు, చిన్న చితగా ఉద్యోగాలు చేశాడు. ఈ దాదా ఛాంజీ ఏమైంది ఆయనకి, డిసెంబర్ 25 ఆయన వివాహమైనటువంటి రోజు. ఇప్పటికే అతనికి 23 సంవత్సరాలు. తను చాలా అందమైన భార్య ఉంటుంది ఆయనకి, ఆమెను అమితంగా ప్రేమిస్తాడు. అయితే కొన్ని సంవత్సరాలకే, పెళ్ళైన కొద్ది సంవత్సరాలకే ఆవిడతో విడాకులు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకు అలా వస్తుంది అంటే ఈయన ఏం చేస్తాడంటే మంచి గౌరవప్రదమైనటువంటి కుటుంబం. మరి ఆ రోజుల్లో 1920s విడాకులు అనే వర్డ్ చాలా ఆ ఎలా అంటే ఎవరు ఇష్టపడేవాళ్ళు కదా, దాన్ని ఉచ్చరించడానికి కూడా ఇష్టపడిన రోజులు అవి. అలాంటి రోజుల్లో ఈయనకి ఆ భార్య తెగదెంపులు అవుతాయి. తెగదెంపులు ఎందుకు, అతనే చేసుకుంటాడు. ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఈయన గ్లోబల్ సినిమా థియేటర్ లో పనిచేస్తూ ఉండేవాడు. తర్వాత ఏం చేస్తాడంటే ఒక ఫ్రెండ్ తో కలిసి మెడలిన్ సినిమా హాల్ కి ప్రొపరేటర్ అవుతాడు. ఇద్దరు పార్ట్నర్స్ కలిసి ప్రొపరేటర్స్ అన్నమాట. ఒక సినిమా హాల్ ని వాళ్ళు కడతారు, ఆ సినిమా హాల్ లో వచ్చే ప్రాఫిట్స్ పంచుకుందామని. అందులో మంచి భక్తి రసమైన సినిమాలు ప్రదర్శించేవాళ్ళట. ఎప్పుడు చూసినా నిండుగా ఉండేదిట హాల్. కానీ ఎప్పుడు చూసినా నష్టాలే కనబడేవిట పేపర్ మీద. ఎందుకు అలా జరుగుతోంది అంటే ఆ భాగస్వామి ఎవరైతే ఉన్నాడో అతను మోసం చేస్తున్నాడు ఇతన్ని. ఎప్పుడు కలెక్షన్ బానే ఉంటుంది, అంటే జనం ఉంటున్నారు, అయినా కూడా నష్టాలు వచ్చాయని చెప్పి చూపిస్తుండేవాట. ఈ రకంగా ఏం చేశాడంటే డబ్బులన్నీ పోయాయి, అప్పులు చేయించేశారు ఇతనితో. ఆ నష్టాలు పూడ్చడానికి ఇతను అప్పులు చేసి డబ్బులు ఇస్తూ ఉండేవాడు. ఆ రకంగా అప్పుల్లో మునిగిపోయాడు. ఇతను పెళ్లి చేసుకున్న అందమైన భార్య ఎవరైతే ఉందో ఆమెను కూడా అతను, ఆ ఫ్రెండ్, ఆ భాగస్వామి అట్రాక్ట్ చేసి ఆమె అతనితో వెళ్ళిపోతుంది. ఈ రకంగా జరిగేసరికి అతను చాలా దుఃఖంలో ఉండి, చాలా బాధలో ఉండి, మొత్తానికి ఎలాగో అలాగో అప్పులన్నీ తీర్చుకుంటాడు. తీర్చుకొని ఆమెతో కూడా తెగతింపులు చేసుకుంటాడు లీగల్ గా. అన్ని చేసుకుని ఇక నాకేం మిగిలింది జీవితంలో, చిన్న వయసు, ఏం మిగిలింది అని చెప్పేసి అతను ఆ చనిపోవడానికి అని చెప్పి అక్కడ కూర్చున్నాడు. ఇది అతని పరిస్థితి ఆ రోజున. అయితే మరి ఆ చౌపట్టి బీచ్ లో అతను కూర్చున్నాడు, ఎవరు లేని చోట, ఎక్కువ మంది లేరుట అక్కడ. కాస్త చీకటి పడ్డాక సముద్రంలోకి దూకేద్దామని కూర్చున్నాడు. అయితే సరే, ఆ రోజు బాబా బాంబేకి వచ్చారు కొంతమంది మండలిని తీసుకొని. దిస్ వాజ్ ఇన్ 1924. ఆ రోజు నావల్ తలాతి, ఇందాక మనం చెప్పుకున్న దీనా తలాతి భర్త నావల్ తలాతి, మన శ్రీధర్ కేర్కల్ గారి అత్తామావలన్నమాట, ఆయన భార్యకి తల్లిదండ్రులు. ఆ నావల్ తలాతితో కలిసి యథాలాపంగా చౌపతి బీచ్ కు వచ్చారు బాబా. ఎవరికి ఏం చెప్పలా, ఆ బీచ్ కు ఆయన డైరెక్ట్ గా వచ్చేసారు.
అటు ఇటు పచారులు చేస్తూ అక్కడ దూరంగా ఒంటరిగా కూర్చున్న చాంజీ దగ్గరికి వెళ్తారు. వీళ్ళెవరికీ తెలియదు, మండలి వారికి ఆయన ఎవరో తెలియదు. మరి బాబాకి తెలుసు కదా, బాబా వెళ్ళారు. బాబాకి ఎలా తెలుసు అంటే బాబాకి మన అందరం తెలుసు. అలా దగ్గరగా వెళ్తే అతను ఎవరో కాదు, చాంజీ. ఈ చాంజీ నావల్ తలాతికి బాగా స్నేహితుడు, చిన్నప్పుడు స్నేహితుడు అన్నమాట. నావల్ తలాతి వెంటనే గుర్తిస్తాడు. సరే, ఉమ్, ఏం కావాలి, ఎందుకు వచ్చారు అని చెప్పి చాంజీ అడుగుతాడు వీళ్ళని. అడిగితే నన్ను వీళ్ళు ఎందుకు వచ్చారా బాబు, ఈ ఫ్రెండ్ ఎందుకు వచ్చాడు అన్నట్టుగా ఉంటుంది అతనికి. బాబా అప్పుడు నవ్వుతూ మాకేం కావాలి, మాకేం అక్కర్లేదు అని బాబా జవాబిచ్చారు. అప్పటికి ఇంకా బాబా మాట్లాడుతున్నారు. సరే, ఇతను కొంచెం మరి గుంబనం కదా, ఈ విషయాలు ఎవరికి చెప్పడం ఇష్టం ఉండదు. తన విషయాలు, తన బాధ చెప్పడం ఇష్టం ఉండదు అతనికి. నన్ను హాయిగా ఒంటరిగా ఉండనీయకుండా, నా దోవన నన్ను చావనీయకుండా వీళ్ళెవరో ఇక్కడికి వచ్చారు నా దగ్గరికి అని చెప్పి అనుకుంటాడు. అప్పుడు బాబా అంటారు అతనితోటి, మనసులో అతను అనుకోగానే, నీకు చాలా తొందరలోనే మంచి ఆనందం కలుగుతుంది, దైవీ కృప లభిస్తోంది, అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి బాబా అన్నారు. అనేసరికి ఆనందమా, నా జీవితంలో ఆనందం సంతోషం అనే మాటలకి అసలు అర్థమే లేదు, నేను చాలా దురదృష్టవంతుణ్ణి, అన్ని వదిలేసేయి నన్ను, నా అదృష్టం నన్ను ఎప్పుడో వదిలేసిపోయింది అని చెప్పి సమాధానం ఇస్తాడు. అయితే మళ్ళీ బాబా అంటారు, నీకు నిజమైన ఆనందం త్వరలో లభిస్తుంది, నువ్వు ఇంతవరకు ఆనందం అనుకున్నది అసలు ఆనందమే కాదు, త్వరలో నీకు భగవత్కృప లభిస్తుంది, అప్పుడు నీకు ఆ నిజమైన ఆనందం దొరుకుతుంది, దిగులు పడకు, దేనికి దుఃఖించద్దు అని చెప్పి బాబా అన్నారు. అది వినగానే చాంజీ ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపోయి నా మనసులో దిగులుందని ఇతనికి ఎలా తెలిసింది, ఎవరు ఈయన అని చెప్పి అప్పుడు అడుగుతాడు, ఇంతకీ మీరెవరు అని అడుగుతాడు. బాబా ఒక నవ్వు నవ్వుతారు, ఒక చిరునవ్వు. ఆ చిరునవ్వు ఆ బాబా కేసి చూడగానే బాబా నవ్వినప్పుడు అతని మనసులో బాధ తగ్గుతుంది, హృదయం తేలిగ్గా అవుతుంది. అప్పుడు నావల్ తలాతి మెహర్ బాబా గురించి చాంజీకి క్లుప్తంగా చెప్తాడనమాట, పరిచయం చేస్తాడు. ఈయన ఎవరనుకున్నావు, ఈయన సాక్షాత్తు ఇలాగ భగవంతుడు అని చెప్పి ఆ పరిచయం చేస్తాడు. మేమందరం ఈయనకి ఇలాగ ఫాలో అవుతాము ఆయన అని చెప్పి పరిచయం చేస్తాడు. అప్పుడు బాబా చాంజీ కేసు చూసి, నేను చూపించే సినిమాలో నీకు ఒక మంచి ప్రముఖ పాత్ర ఉంది, చేస్తావా అని అడుగుతారు. అప్పుడు అతను అంటాడు, నాకు సినిమా హాల్ కూడా ఉంది బాబా అని చెప్తాడు. బాబా నవ్వుతూ, నువ్వు చెప్పే సినిమా వేరు, నేను చెప్తున్నది ఈ ప్రపంచం అనే మహాచలన చిత్రంలో నీకు ఒక పెద్ద ప్రధానమైన పాత్ర ఇస్తాను, నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు అదేమిటో నీకు అర్థం అవుతుంది, ఇంతకీ నీ అదృష్టం త్వరలోనే ఇంటి తలుపు తడుతోంది, ఇంకా దేని గురించి దిగులు పడకు అని చెప్పి బాబా అతనితో చెప్పారు. తర్వాత బాబా వారు ఉంటున్న అడ్రస్ అతనికి ఇచ్చి నావల్ తలాతి అతనికి ఇస్తాడు, వీళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు చాంజీ విరమించుకుంటాడు ఆ ఆలోచన, చనిపోవాలి అనే ఆలోచన విరమించుకొని ఇంకా పోతాయి, ఆత్మహత్య గురించి ఆలోచనలు వెళ్ళిపోతాయి. సరే, ఆ మన్నాడు ఇతను వెళ్ళి బాబాని కలుస్తాడు అక్కడ. సరే, అక్కడ అతని మనసు చాలా దూది పింజలాగా తేలికైపోతుంది, దిగులంతా పోతుంది, మనసు బాబా వైపు లాగినట్టు అవుతుంది. ఈ రకంగా అతను బాబా దగ్గర చేరటం జరిగింది అన్నమాట. ఇది అతను ఎలా వచ్చాడు బాబా దగ్గరికి అనే దానికి, అతనికి బాబా ఎవరో తెలియకపోయినా బాబా స్వయంగా వెళ్ళి అతన్ని తన దగ్గరికి పిలిపించుకొని, ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ బాబా ఈయన దాదా చాంజీ, ఈ రకంగా బాబా అతన్ని దగ్గరికి తీసుకున్నారు. మరి ఇతను ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈయన జాతకంలో ఇందాక మణి చెప్పిన మాటలకి తార్కాణం అన్నా నేను. ఉదాహరణ ఏమిటి అంటే, ఒకసారి ఇతని చివరిలో ఎప్పుడు చనిపోయాడు, 1944 ఆగస్టులో చనిపోయాడు. పుట్టింది 1892. సో ఒక 52 ఏళ్ల పాటు మాత్రమే అతను జీవించి ఉంటాడు. అయితే
అతను అకస్మాత్తుగా 1944లో కాశ్మీర్లో మరణించాడు. ఎంతో ఆరోగ్యంగా ఉండేవాట, కానీ సడన్ డెత్. కానీ ఆయనకి 44 ఆగస్టులో కాశ్మీర్లో ఉండగా టైఫాయిడ్ జ్వరం వస్తుంది. ఆ జ్వరం నుంచి తిరిగి కోలుకోడు. కేవలం 52 సంవత్సరాల వయసులో అతను ఈ రకంగా వెళ్ళిపోతాడు, దేహాన్ని వదిలేస్తాడు. అప్పుడు సరే ఆ ఎవరు అడుగుతారు బాబాని, ఏమని, ఇంత సన్నిహిత మండలి సభ్యుడు కదా, నీకు చాలా ఇష్టమైన మండలివాడు కదా, ఇంతకాలం నీతో ఉన్నాడు కదా బాబా చాంజీ, నీ సెక్రటరీగా పనిచేశాడు, అలాంటి వాడికి కేవలం 52 ఏళ్లకే అతను ఈ రకంగా పోవడం న్యాయమా, నువ్వెందుకు రక్షించలేదు అని చెప్పి అడుగుతారు. అడిగితే అప్పుడు బాబా చెప్తారు, ఇప్పటికి చాంజీని 2 సార్లు రక్షించాను నేను. అతను 22 సంవత్సరాలకే చనిపోవాలనుకున్నాడు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అతను నిర్ణయించి తప్పించి రక్షించాను నేను. ఆ రోజునే పోయేవాడు అతను, ఆ రోజున పోవాల్సిన వాడు, అతన్ని నేను రక్షించా. ఆ రోజున 22 సంవత్సరాల వయసు, 23 సంవత్సరాల వయసులో రక్షించా. ఇప్పుడు 52 వచ్చాయి. ఈ 30 సంవత్సరాలు నా దగ్గర ఉన్నాడు. ఇంకొక రోజు టోకాలో బాబా ఆశ్రమం పెట్టినప్పుడు, టోకా దగ్గర నదిలో అతను మునిగిపోతున్నప్పుడు అతనికి చేయి అందించి నేనే ప్రాణం పోశాను అన్నారు. 1928 అంటే బాబా దగ్గరికి వచ్చిన 4 yearsకే టోకా అనే చోట బాబా మెహరాశ్రమం నిర్వహించారు. కొన్ని రోజుల పాటు, ఒక 6 నెలలో 8 నెలలో నిర్వహించారు. అక్కడ ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడంటే చాంజీ నది ఒడ్డున కూర్చున్నట్ట, కాళ్ళు నీళ్ళల్లో పెట్టి కూర్చున్నాడు. ఏదో రాయి మీద కూర్చున్నాడు మరేమో, మొత్తానికి నది పైననే కూర్చున్నాడు. కూర్చుంటే అతను జారిపోయి పడిపోతాడు నీళ్ళల్లోకి. అతనికి ఈత రాదు. దాదాపుగా మునిగిపోతున్న సమయంలో అతనికి అర్థమైపోయింది నా ప్రాణం పోతోంది అని చెప్పి పెద్దగా గొంతెత్తి బాబా 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 అని అరుస్తాడు. అప్పుడు ఎవరిదో చెయ్యి అందుతుంది అతనికి. ఆ చెయ్యి ఎవరిది అంటే స్వయంగా బాబా. బాబా చెయ్యి ఇచ్చి అతన్ని బయటికి లాగుతారు. ఆ క్షణంలో తనకి మరణం తథ్యం అనుకుంటాడు, నదిలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ క్షణాల్లో బాబా తన చేతిని అందించి రక్షించారు అని చెప్పి అతను అనేక సార్లు అనేక మందితో చెప్పడం జరిగింది. అది 2వసారి రక్షించడం బాబా. ఈ రకంగా అతనికి అతని ఆయుష్ 22, 23 ఏళ్ళు ఉంటే 52 ఏళ్ల వరకు బాబా అతన్ని దగ్గరికి తీసి అతనికి ఎన్నో కర్మలు ఉంటే అవన్నీ కూడా తొలగింపజేసి తన సాన్నిహిత్యం ప్రసాదించి అతన్ని ఆ రకంగా తరింపజేశారు. అయితే ఇక్కడ ఎందుకు ఇది అంతా చెప్పాల్సి వచ్చిందంటే, ఇక్కడ ఒక భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆ టైంలోనే కొత్తగా బాబా అతన్ని కలిసిన టైంలోనే ఆయన తల్లి ఎలాగైనా ఇతనికి ఇంకో పెళ్లి చేయాలని చూస్తుంది. ఈ చాంజీకి ఇంకో పెళ్లి చేయాలని అనుకుంటుంది. ఆ మనసు తల్లి కదా, తల్లి మనసు 22 ఏళ్ల పిల్లాడు వీడిలాగా ఇదైపోయాడు అని చెప్పేసి ఎన్నో సంబంధాలు తీసుకొచ్చింది. కానీ చాంజీ ఒప్పుకోడు. గట్టిగా చెప్తాడు తల్లితో, నాకు పెళ్లి వద్దు, నేను బాబాకు అంకితం అయిపోయాను అని చెప్పి గట్టిగా చెప్తాడు. చెప్పేసరికి ఈవిడేం చేస్తుంది, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తుంది. ఇతను ఇంకో పెళ్లి ఉందా లేదా, ఇంకో పెళ్లి చేసుకునే యోగ్యం ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి జాతక బ్రహ్మల చుట్టూ తిరిగిందిట. అట్లా ఒక గొప్ప సిద్ధాంతి దగ్గరికి వెళ్ళింట. ఈయన జాతకం చూపించిందిట. ఆ సిద్ధాంతి ఆ జాతకాన్ని చూసి పెద్దగా కేకబెట్టేట, కేకబెట్టి విసిరేసేట. ఏంటి, ఈ చనిపోయిన వాడి జాతకం తీసుకొచ్చి చూడమంటావా, నాకేమైనా పరీక్ష పెడుతున్నావా అని చెప్పి గట్టిగా అరిచేట. ఆ రకంగా అంటే ఆవిడేమో ఆశ్చర్యపోయి ఎవరు చచ్చిపోయారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఈ జాతకం ఎవరిదో తెలుసా, నా కొడుకుది, వాడు నిక్షేపంలా బతికున్నాడు, సలక్షణంగా ఉన్న నా కొడుకుని చచ్చిపోయాడంటావా అని చెప్పి ఆమె అతని మీద పోట్లాడుతుంది. అయితే అతను చెప్తాడు, ఆ పిల్లవాడికి జీవం లేదు, అతను చనిపోయినట్టు కనబడుతోంది ఇక్కడ. ఇలాంటి జాతకాన్ని నేనేం చదివి నేనేం చెప్తాను నీకు, ఇతను ప్రాణంతో లేడు, చనిపోయాడు, నేను సాధికారికంగా చెప్తున్నాను, జాతకం ప్రకారం ఈ జాతకుడు లేడు అని చెప్పాట. ఆవిడేమో వాడు ఒక పిచ్చివాడెవరో, ఈ సరిగా రాదు ఇతనికి చూడటం అని చెప్పేసి అనుకుని వెళ్ళిపోతుంది. కానీ తర్వాత తెలిసిందిట ఆవిడికి, టోకా నదిలో మునిగిపోవడం, తర్వాత చౌపతి బీచ్ లో అప్పట్లోనే అతను
ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం అని చెప్పి ఆవిడ తర్వాత తెలుసుకుంది. అంటే జాతకాన్ని తిరగరాయగలిగిన వారు ఎవరు అంటే కేవలం భగవంతుడు ఒక్కడే. కాబట్టి ఆయన్ని నమ్ముకుంటే సాధారణంగా భగవంతుడు ఏం చేస్తాడంటే, భగవంతుడిని నమ్ముకున్నవాడు, సద్గురువుని నమ్ముకున్నవాడు, అవతారుని నమ్ముకున్నవాడు ఎవరైనా గాని అతని జాతకాన్ని తిరగరాయరు. మణి చెప్పిన మాట నేను చెప్తోంది కాదు. తిరగరాయరు. తిరగరాయకుండా కర్మల్ని తగ్గిస్తారు. చాలా వరకు తగ్గించి ఇచ్చి తొందరగా అనుభవించేలాగా చేస్తారు. అలా చేస్తారు బాబా అని చెప్పి మణి స్వయంగా చెప్పింది. కానీ ఛాంజీ విషయంలో బాబా ఏకంగా అతని జాతకాన్ని తిరగరాసేశారు. అప్పుడు బాబా ఇలా అన్నారట. ఛాంజీ మరణించినప్పుడు బాబా అన్నారు, ఇతను నాకు గొప్ప శిష్యుడే కాదు, నాకు గొప్ప స్నేహితుడు, నిస్వార్థంగా విధేయతతో నా దగ్గర నా సేవ చేసుకున్నాడు, అతను ధన్యుడు అని చెప్పి బాబా చెప్పారు. సో టైం అయినట్టుంది. అవతార్ మెహర్ బాబాకి జై. నేను ఇంకొకటి కూడా ఉంది కానీ ఇక్కడితో ఆపేస్తున్నాను. జై బాబా. జై బాబా అండి. శారద గారు చాలా చక్కటి విషయాలు అంత చక్కగా అద్భుతంగా చెప్పినందుకు మీకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు ఎస్ఎస్ లక్ష్మి గారిని ప్రియతమునికి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా. अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे प्रेम ज्योति मा హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా
మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय 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 అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జయ బాబా అండి. మళ్ళీ రేపు కార్యక్రమం మనందరం కూడా కలుసుకుందాం. జయ బాబా. జై బాబా అండి అందరికి. जय बाबा अंडी अंदर की जय बाबा. జై బాబా అండి అందరికీ జై.